హాయ్ అండి, ఫ్యామిలీ స్టార్ షాహీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ కిచిడి. దీనికోసం నేను బాస్మతి రైస్ని 2 కప్పులు బాస్మతి రైస్ తీసుకున్నాను. 1 కప్పు పెసరపప్పుని తీసుకున్నాను. ఇది చాలా చలువ చేస్తుంది. ఈ బాస్మతి రైస్ని నానపెట్టుకున్నాము. పెసరపప్పుని కొంచెం బాండీల్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ వేయించుకున్నటువంటి పెసరపప్పుని నానబెట్టిన బియ్యంలోకి వేసేసుకున్నాము. ఇది పిల్లలకి చాలా మంచిదండి, హెల్త్ వైజ్గా బాగా చలవ చేస్తుంది. ఇది తింటే పిల్లలకి చేసుకునేటప్పుడు మాత్రం దీంట్లో కారం లేకుండా చూసుకోండి. దీనికోసం ఒక బాండిల్ తీసుకొని తర్వాత ఒక బాండిల్ తీసుకొని ఇందులో నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత చెక్క లవంగాన్ని వేసుకున్నాము. తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు. తర్వాత కట్ చేసిన ఒక ఆనియన్, గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 స్పూన్ వేసుకున్నాము. 1 టమాటాని వేసుకున్నాము. కట్ చేసి మొత్తంగా కలుపుకోవాలి. కొత్తిమీర పుదీనాను కూడా అందులో కలిపి వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. మనం 3 కప్స్ ఆఫ్ 2 కప్స్ రైస్, 1 కప్పు పెసరపప్పు, దానికి అనుసం అని చెప్పి మనం 4.5 కప్పు వాటిని వేసాము. ఇందులోకి సరిపోతుందండి. అది బాయిల్ అయిన తర్వాత మనం నానపెట్టుకున్నటువంటి బియ్యాన్ని, పెసరపప్పుని కలిపి నానపెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా పెట్టేస్తే అలా ఉడికిపోతుందండి. చక్కగా ఇందులో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. అప్పుడు రైస్ ఈ విధంగా ఉడుకుతుంది. ఇది పిల్లలకి పెడితే చాలా, వాళ్ళకి హెల్త్కి చాలా మంచిది. దీన్ని కోకోనట్ చట్నీతో దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.